ఇది 2 రకాలుగా ఉన్నాయి. కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమందికి ఏమో ఆ నిర్ణయాలు ఇష్టం లేదు. అంటే మింగుడు పడడం లేదు, లేకపోతే ఏంటిది ఇలా జరుగుతుంది ఏంటి అని కొంతమంది అనుకుంటున్నారు. రకరకాల విషయాల్లో కొన్ని పదవుల విషయంలో కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని దగ్గరికి తీయడంలో కానీ, లేకపోతే కొంతమంది అక్కడ మళ్ళీ ఒక కోటరీగా తయారవుతుండడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు కొంత అక్కడ తిరిగే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి ఇట్లా ఉంది పరిస్థితి అని. సరే, అవన్నీ వ్యక్తుల అవగాహన బట్టి వాళ్ళు అర్థం చేసుకునే తీరుని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయము, లేకపోతే స్టేట్ టాప్ అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్ల పోస్టింగులు, ఐఏఎస్ల బదిలీలు, ఇటువంటివి జరుగుతున్న తీరు పెద్ద చర్చ జరుగుతుంది. ఆ పెద్ద చర్చ జరుగుతున్న దాంట్లో కూడా నేను చెప్పిన 2 అంశాలు ఉన్నాయి. కొంతమందికి ఏమో అర్థం కావట్లా, కొంతమందికి ఏమో మింగుడు పడట్లా. ఏంటిది ఇలా జరుగుతుంది, ఏంటి ఈయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి అని. బేసిక్గా చంద్రబాబు నాయుడికి ఒక సుదీర్ఘమైన ఎక్స్పీరియన్సు, ఆయనకున్న ఇది, ప్లస్ అన్నిటికి మించి హుందాతనం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి బాస్గా ఆ హుందాతనం లేకపోతే ఏమవుద్ది, జగన్మోహన్ రెడ్డి లాగా అవుద్ది. ఇంకా వీళ్ళకి తేడా ఏముంటుంది. అందుకని ఆయన తీసుకునే నిర్ణయాలు కొన్ని అలా ఉన్నాయి, అర్థం కాని రకంగా ఉన్నాయి. ఉదాహరణకి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడుగా, భక్తుడుగా, ఒక రకంగా ప్రజలను కూడా వదిలేసి ప్రజల కోసం, ప్రజలకంటే వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నిర్ణయాలు తీసుకున్న గొప్ప అధికారి జవహర్ రెడ్డి. అందరికీ తెలిసిందే. పెన్షన్లు ఇచ్చే దాంట్లో కూడా వివాదాలే. ఎన్నికల కమిషన్ చెబితే కూడా కొన్ని నిర్ణయాలు చేయకుండా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తే నచ్చుతుందో అట్లా నిర్ణయాలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. చివరికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఆయన. సో ఇలాంటి వాలంటీర్ల విషయంలో కానీ, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ. సో అందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గెలవగానే ఇంకా జవహర్ రెడ్డి పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. అనుకున్నట్టే అయిపోయింది, జవహర్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఆయన రాగానే చీఫ్ సెక్రటరీగా తీసేశారు, పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు, వేరే ఆయన్ని తీసుకొచ్చి సిఎస్గా పెట్టారు, అయిపోయింది. అయితే సడన్గా నిన్న చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జవహర్ రెడ్డి గారికి పోస్టింగ్ ఇచ్చారు. ఎట్లా అంటే ఆయన ఎల్లుండి రిటైర్ అవుతున్నాడు, 30వ తారీఖున రిటైర్ అవుతున్నాడు జవహర్ రెడ్డి గారు. సడన్గా నిన్న పోస్టింగ్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకి ఇచ్చారు. ఆయనతో పాటు మరొక సీనియర్ ఐఏఎస్ అధికారిని పూనం మాలకొండయ్య గారికి ఇచ్చారు. ఆమె కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆమె మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలోనో లేదా జగన్ భక్త ఆఫీసర్స్లో ఆవిడ కూడా ఉన్నారనేది చాలా పెద్ద చర్చ ఉందిలేండి అది. సో ఆవిడకి పోస్టింగ్ ఇచ్చారు, జవహర్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆమెకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పోస్టింగ్ ఇవ్వడం వల్ల రిటైర్ అవుతూ వాళ్ళ హోదాల్లో అన్ని రకాల లాభాలతో రిటైర్ అవుతారు. పోస్టింగ్ ఇవ్వకపోతే చాలా నష్టపోతారు, కొన్ని బెనిఫిట్స్ లాస్ అవుతారు వాళ్ళు. ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆ పోస్టింగ్స్ ఇచ్చేసి గౌరవప్రదంగా పంపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, ఉదాహరణకి మనం మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు తీసుకుందాం. సరే, ఏబి వెంకటేశ్వరరావు గారు సిన్సియర్ ఆఫీసరు, ఆయన గొప్పవాడు, లేకపోతే నికార్సైన అధికారి, ఈ సర్టిఫికెట్లు మనం ఇవ్వవసరలా, ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. ఆయన అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఆయన ఎలాంటి ఆఫీసరో తెలుసు, గిట్టని వాళ్ళకి ఎంత మంచివాడైనా గిట్టడు కదా, అది వేరే విషయం. సరే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో 14 నుంచి 19 వరకు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, కీలకమైన పోస్ట్లో.
సో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈయన ఇదంతా మొత్తం ఏదో చేశాడు ఈయన అని చెప్పి ఆయన ఏదో తీసి ఆ కేసు అని ఈ కేసు అని అదని ఇదని ఆయన్ని పోస్టులు లేకుండా సస్పెండ్ చేయడం, ఆయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక దీంట్లో చేయడం, మొత్తం మీద 5 ఏళ్ళు పోస్టులు లేకుండా చేశారు. ఒక డీజీ స్థాయి అధికారిని 5 సంవత్సరాలు పోస్టింగ్ లేకుండా వేధించారు. ఎంత హ్యూమిలియేషన్గా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇదే జవహర్ రెడ్డి గారికి ఇంకో 5 ఏళ్ళు సర్వీస్ ఉందనుకోండి, ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెడితే ఎంత బాధగా ఉంటుంది. అది లేదు, సస్పెండ్ చేయలేదు, ఒట్టిగా పోస్టింగ్ ఇచ్చి పని అప్పచెప్పకుండా ఆడు కూర్చోమంటే ఒక పని చేసే అధికారికి ఎలా ఉంటుంది? ఇది వారం రోజులకే ఇంత ఇదైంది కదా. మరి 5 సంవత్సరాలు సీనియర్ ఐపీఎస్ అధికారిని, పైగా ఒక నిజాయితీపరుడుగా పేరున్న అధికారిని నువ్వు 5 సంవత్సరాలు కూర్చోబెట్టావంటే అది ఏమనాలి? అసలు ప్రభుత్వం అనాలా, లేకపోతే అట్లా కూర్చోబెట్టిన ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి అనొచ్చా అసలు? లేదు, ఈ జవహర్ రెడ్డి గారు లాంటి అధికారులే అక్కడ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో అట్లా చేసింది. మరి వాళ్ళని ఆఫీసర్స్ అనొచ్చా? కొలీగ్ విషయంలో అట్లా అట్లా చేయొచ్చా? చెయ్యని తప్పులకి బదనాం చేయొచ్చా? ఏబి వెంకటేశ్వరరావు గారి లాగా బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు జగన్ ప్రభుత్వంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో జవహర్ రెడ్డి గారికి, పూనం మాలకొండయ్య గారికి చంద్రబాబు నాయుడు పోస్టింగ్స్ ఎందుకు ఇచ్చాడు అనేది చాలామంది వేస్తున్న ప్రశ్న. ఇది పెద్ద చర్చ. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా జిల్లా కలెక్టర్గా సృజన అనే ఆవిడ్ని తీసుకొచ్చారు. ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి టీడీపీ వాళ్ళకి. ఆవిడ వైజాగ్లో మున్సిపల్ కమిషనర్గా చేసినప్పుడు టీడీపీ వాళ్ళు టార్గెట్గా, ఉదాహరణకి చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటి 4-5 పోస్టింగ్లు అయినాయిలే, టార్గెట్గా విజయసాయిరెడ్డి వాళ్ళ ఇల్లు కూల్చేయంటే కూల్చేయడం, వీళ్ళ ఇల్లు కూల్చేయంటే కూల్చేయడం. ఉదాహరణకు పల్లా శ్రీనివాసరావు గారిది, లేకపోతే బాలకృష్ణ గారి చిన్నల్లుడు భార్గవ్ వాళ్ళ కాలేజ్, గీతం కాలేజీ గోడలు కూలగొట్టడం, ఇవన్నీ టార్గెటెడ్గా జరిగినాయి ఆవిడ కమిషనర్గా ఉన్నప్పుడే. ఆవిడ ఇష్టం ఏం చేసిందా, ఇష్టం లేకపోయినా చేసిందా అంటే కమిషనర్ ఆవిడే కాబట్టి ఆవిడ డెసిషన్తోనే జరుగుతాయి. ఉండొచ్చు విజయసాయిరెడ్డి ఒత్తిళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరు ఒత్తిళ్ళైనా ఉండొచ్చు. కానీ ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కృష్ణా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు కీలకమైన జిల్లాకి. ఎందుకు ఇచ్చారు అని అంటే అంతే. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చారు అనడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనం. ఏ ఉద్దేశంతో వాళ్ళిద్దరిని పోస్టింగ్లు ఇచ్చి పంపిస్తున్నారు గౌరవప్రదంగా, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి గౌరవప్రదమైన పోస్టుల్లో పెడుతున్నారు, ఇవన్నీ చాలా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏంటి అసలు ఇవి చేయడానికి? ఇట్లా బయట వాళ్ళు 2 రకాలుగా, వాళ్ళకు కొంతమందికి అర్థం కావట్లేదు,